హాయ్ ఫ్రెండ్స్, నాగరాజు హెల్పింగ్ నేచర్. ఫ్రెండ్స్, మనం అయితే ఐఫోన్ కొన్నాము. ఐఫోన్ 15 ఇది అయితే అక్కడ ఓపెన్ చేసి ఇచ్చారనమాట. ఇక్కడ సీల్ అయితే తీసేసాం అక్కడే. అంటే ఇది ఐఫోన్ కొన్నప్పుడు చూపించాడు, తీసి చూపించి మనం అన్ని సెట్ చేసుకొని తీసుకొచ్చాం అనమాట. అయితే ఫ్రెండ్స్, ఐఫోన్ 15 ఎందుకు కొన్నామంటే మనం హెల్పింగ్ నేచర్ చేస్తున్నాము. అయితే మనది OnePlus ఫోన్ ఉండేది ముందు, దాంట్లో కూడా తీసాము కొన్ని వీడియోస్, కానీ అంత క్వాలిటీ రాలేదు. తర్వాత ఎడిటింగ్ చేసేటప్పుడు కూడా ఫోన్ హ్యాంగ్ అయిపోతూ ఉండేది అనమాట. అందుకని ఐఫోన్ అయితే హ్యాంగ్ అవ్వదు, బాగుంటుందని తీసుకున్నాం. అలా కెమెరా కూడా తీసుకోవచ్చు, కానీ కెమెరా ఎందుకు తీసుకోలేదంటే కెమెరా మళ్ళీ ఇందులో ఎడిటింగ్ చేసినా కూడా OnePlusలోని అది హ్యాంగ్ అయిపోద్దని నేనైతే తీసుకోలేదు. అందుకని తీసుకొని ఇందులో ఎడిటింగ్, ఇందులో వీడియో తీసుకుందాం అనుకున్నాను. ఫ్రెండ్స్, అలాగే మీరు నాకు సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. చాలామందికి సపోర్ట్ చేస్తున్నారు కదా. తర్వాత ఏంటంటే ఎంతోమంది ఆకలితో ఉంటున్నారు, ఆకలితో చాలామంది ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మనం ఆ నేచర్ చేస్తున్నాము. అందుకని నేనైతే ఐఫోన్ 15 కొన్నాను. ఇది కూడా మన సొంత డబ్బులు అయితే కాదు. 20,000 రూపాయలు అయ్యి 50,000 రూపాయలు అయితే వేరే వాళ్ళ దగ్గర అప్పు చేశాను. అయితే బజాజ్ కార్డులు అవి ఉన్నాయి కదా, దాని మీద తీసుకోవచ్చు అనుకోవచ్చు, కానీ అదైతే మనకు ఎవరు ఇవ్వలేదు. ఇద్దరు ముగ్గురు తెలిసిన వాళ్ళు కూడా అడిగాము, అలాగే మా బంధువులు కూడా అడిగాము, కానీ వాళ్ళు కూడా అది ముందుకైతే రాలేదు ఇప్పడానికి. ఇంకా సరేలే, వాళ్ళకి అంత నమ్మకం లేనట్టు ఉందని మనం అయితే ఇంకా అప్పు చేసి 50,000 రూపాయలు 20,000 రూపాయలు మనం సొంత డబ్బులు వేసి మొత్తం 70,000 అయితే కొన్నాము. ఫ్రెండ్స్, మీరు ఎంతమంది ఈ ఫోన్ వాడుతున్నారో మీరు కామెంట్ చేయండి. అలాగే నేను 50,000 రూపాయలు అప్పు చేసి కొనడం కరెక్టో కాదో మీరే చెప్పండి. అయితే ఫ్రెండ్స్, మనం అయితే ఓపెన్ చేసేద్దాం. మీరు కొంచెం సపోర్ట్ చేస్తే మనం ఆల్రెడీ అక్కడ ఓపెన్ చేసి తీసుకొచ్చాం కాబట్టి ఇలా ఉంది. ఇలాగ అయితే ఇది ఆన్ చేసి తీసుకొని వచ్చాము ఫోను. ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి ఫోన్ ఇలా ఉంది. ఐఫోన్ ఓన్లీ 15 ఇది. ఇక్కడ మనకైతే కేబుల్ అయితే ఇవ్వలేదు, ఓన్లీ ఇది ఇచ్చారు. రెండు పక్కల సిపిన్ ఉంది, మరి ఇది ఎందుకు ఇలా ఇచ్చారో నాకైతే తెలియదు. తర్వాత ఇంకా ఇవేవో ఇచ్చారు. ఇంక ఇందులో ఏదో బాక్స్లా ఉంది, ఇందులో ఏం లేదు. తర్వాత పిన్ ఇది మన సిమ్ అది తీసుకొని పెట్టుకునేది ఇది ఒకటి ఇచ్చారు. తర్వాత యాపిల్ స్టిక్కర్ అయితే ఒకటి ఇచ్చారు. తర్వాత ఇదే కోసం అయితే ఐఫోన్ చిన్న బుక్ లాంటిది అనమాట ఇందులో అది. ఇది ఇలా ఇచ్చారు ఫ్రెండ్స్. మనం అయితే చాలామందికి అన్నం లేక చాలామంది ఉన్నారు, వాళ్ళు సాయం చేద్దామని అయితే మనం అనుకున్నాము. నేనైతే 70,000 ఫోన్ కొన్నాను, కానీ ఇంత ఫోన్ కొని అంత బడ్జెట్ నాది కాదు, కానీ కొన్నాను. ఒక యూట్యూబ్ ఒక పిచ్చి అనమాట, చెయ్యాలి, ఎంతమందికి సాయం చేసి కనీసం వాళ్ళ ద్వారా మనం ఎంతోమందికి తెలియాలి, అలా ఎక్కువ మందికి సాయం చేయాలని మనం అయితే ఆలోచించాము. మీకు వచ్చే దారిలో పౌచ్ కూడా కొన్నాము. ఇదైతే 300 కొన్నాను. ఓకే ఫ్రెండ్స్, అది దీనికి వేసేద్దాం. ఈ ఫోన్లో వీడియో తీస్తే బాగా వస్తుందా, లేకపోతే దీని ద్వారా మనం వీడియో తీస్తే బాగుంటుందా లేదా, మీకు ఏమన్నా అంటే కొంతమంది ఇలా చేసేవాళ్ళు ఉంటారు కదా, ఇది మనకు బెటరా కాదా, కెమెరా బెటరా అని మీరైతే చెప్పండి. నేనైతే ఇది కొనడానికి కారణం అయితే ఓన్లీ ఎడిటింగ్, తర్వాత కెమెరా మొత్తం దీంట్లోనే చేద్దామని. ఫోన్లోనే చేసేయచ్చా లేదో అని నాకైతే అంత ఐడియా లేదు, మీకు తెలిస్తే చెప్పండి. ఫ్రెండ్స్, మనం చేసే పని కూడా హెల్పింగ్ నేచర్ కాబట్టి ఎంతోమంది ఆకలితో ఉంటున్నారు, వాళ్ళకైతే అన్నం పెట్టాలని మన ఆశయం. చిన్నప్పటి నుంచి మనం కూడా కష్టపడుతూ వచ్చాము. ఒక పూట ఆకలికి ఎంతో కష్టపడ్డాము, ఒక పూట తిండి కోసం ఎన్నో బాధలు పడ్డాం కాబట్టి, అలాగే ఎంతోమంది కష్టపడతారు ఆకలికి తిండి కోసం. ఎన్నో పనులు చేసినా ఎంతకంటే మనం పట్టుకూడికి కష్టపడుతున్నాము, అదొక పూట దానికోసమే. అందుకే ఇప్పుడు కూడా అలా కష్టపడి చాలామంది ఉంటారు కాబట్టి, గుడిసెల్లో బియ్యం అది లేని వాళ్ళు అలా కాళ్ళు చేతులు కష్టపడుకునే ఎంతోమంది ఉంటారు, వాళ్ళకి సహాయపడదాము. మీరు మనకు సపోర్ట్ చేస్తే చాలు. మీరు నాకు ఏం డబ్బులు ఇవ్వక్కర్లేదు, ఓన్లీ సపోర్ట్ చేస్తే అదే చాలు. ఓకేనా ఫ్రెండ్స్, ఎంతోమంది ఉన్నారు. ఇంకా మనం చేసాం, మన వీడియోస్ చూడండి. ముందు అయితే మనం యూట్యూబ్ సరదాగా స్టార్ట్ చేసాం అనమాట. సరదాగా స్టార్ట్ చేసి కొన్ని మనం అయితే శ్రీశైలం అనేది మాది, శ్రీశైలంలో ఉంటాము. శ్రీశైలం మండలం సున్నిపెంట, కానీ నింగాలగట్టులోని సొంత ఇల్లు అయితే సున్నిపెంటలో ఉంది, మనం ఉండేది నింగాలగట్టు అనమాట. ముందు చేపలు పట్టేటప్పుడు అప్పుడు వీడియోస్ తీసి పెట్టాను, ఆల్రెడీ మన దాంట్లో ఉంటాయి. ముందు సరదాగా చేసి ఆ తర్వాత మనం హైదరాబాద్ వచ్చి ఇక్కడ నెట్ పని అనేది చేస్తున్నాం అనమాట. చేసేటప్పుడు ఏం చేసామంటే, ఇంకా ఇప్పుడు మనం వెళ్ళేటప్పుడు దారిలో వచ్చేటప్పుడు చాలామందిని చూశాను, నాకు చాలా బాధ అనిపిస్తూ ఉండేది అనమాట. ఎంతో కొంత ఇవ్వాలి, లేదంటే ఫుడ్ పెట్టాలి అనిపించేది. కానీ మనం కూలి పని చేసుకునే వాళ్ళం అనమాట. కొంచెం పెద్ద పెద్ద డబ్బులు ఉన్న వాళ్ళే వాళ్ళు చేయట్లేదు, మనం చేస్తే మనం ఇప్పుడు అంటే ఇలా వీడియోస్ తీసుకొచ్చి చెప్పవసరం లేదు, నార్మల్గా కూడా చేయొచ్చు. కానీ వీడియోస్ ఎందుకు తీస్తున్నానంటే ఇంకా ఎక్కువ మందికి సాయం చేద్దాం అనమాట. ఇప్పుడైతే ఒకరికి ఇద్దరికి సాయం చేయగలుగుతాం. అదే మనం యూట్యూబ్ కూడా చేసామనుకోండి, అది జనాలే మనల్ని
కొంచెం మనల్ని జనాలు నమ్మి ఇంకా మనల్ని సపోర్ట్ చేస్తే ఇంకా ఎక్కువ మందికి సాయం చేద్దామని మన ఆలోచన. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇది నచ్చితే మీరు ఏమనుకుంటున్నారో మొత్తం ఏదన్నా అనుకోండి, మొత్తం నేను మాట్లాడిందో మీరు ఏమనిపించిందో మీరు దాన్ని అయితే కామెంట్ ద్వారా తెలపండి. ఫస్ట్ నుంచి మాట్లాడింది చూసి ఇంకా నేను చేసే పని కూడా కరెక్టా కాదా, లేకపోతే పవన్ కొన్నది కరెక్టా కాదా, ఇవన్నీ మీకు తెలుస్తాయి కదా. దాన్ని బట్టి మీరైతే నాకు సపోర్ట్ చేయండి. అలాగే మీకు ఏమనిపించిందో కామెంట్ చేస్తారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.